బంజారాల ఆరాధ్య దైవం సంత సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గం ఆదర్శనీయమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి పాల్గొన్నారు మంత్రి. రాష్ట్ర సర్కార్ అందిస్తున్న సదుపాయాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో లంబాడి మహిళలు, చిన్నారులు గిరిజన సాంప్రదాయ దుస్తుల్లో చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గోపి మాట్లాడు, గోపి 2 మాటలు మాట్లాడు. పాట పాడింది ఆయనే. కాసే వాళ్ళని నాకు కోపం లేదు. ఆ సారా తాగడం వల్ల ఎంతమందికి నష్టం జరుగుతుంది అనేది. మీ సంపాదన కోసం మీరు ఆ వృత్తి పట్ల ఆ పని చేస్తుండొచ్చు, మీకు తప్పనిపించవచ్చు. కానీ నేను ప్రజాప్రతినిధిగా 10 మంది బాగోగులు ఆలోచించే పనిగా నేనేం ఆలోచన చేయాలి, నా బాధ్యత. కాబట్టి నేను లెక్క కూడా తీసిన, వస్తూనే లెక్క తీసిన. గంజాయి తాగుతా ఉన్నారు. గంజాయి తాగే వాళ్ళను అరికట్టాలని చెప్పని గంజాయి అరికట్టాలి. ఎందుకంటే మనం ఒక ఆత్మహత్య జరిగింది, ఒక పిల్లోడు అది గంజాయి తాగుతున్నాడంటే అసలు 1400 దొంగతనం చేసి 1400 దొంగతనం చేస్తే గుర్తుపట్టి పట్టుకుని అడిగితే మానసిక బాధతోటి ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఆ గంజాయి దానికి పూర్తిగా బానిస అయిపోయింది. అంటే గంజాయిని అరికట్టాలి స్పెషల్ టాస్క్ ఫోర్స్ అని చెప్పినాం. నాకు వచ్చినట్టు వాళ్ళు తాండాలకు పోయింది, ఎక్కువ తాండాలో సారా కూడా పట్టుకుని తాను చేసినారు. అంటే నేనేమంటా అంటే మొత్తం తనని అడిగిన ఎంతమంది ఉంటారు తాలూకా మొత్తంలో సుమారుగా 100 మంది ఉంటారు సార్. నాకు మొత్తం 4 మండలాల్లో సారా కాసేవాడు 400 మంది ఉంటారు. నాకు తెలిసి గతంలో ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున కొంతమందికి వచ్చినాయి. రాని వాళ్ళు కూడా ఇప్పించి ఏర్పాటు చేద్దాం. నా శాఖనే కాబట్టి ఇప్పించి ఏర్పాటు చేద్దాం.